గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇలా వీడియోస్ వచ్చిందంటే మేమైతే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినాం. డైలీ ఒక వీడియో అప్లోడ్ చేయాలని అనుకున్నాము. కానీ మా టీమ్ మెంబర్స్ అయితే ఏం సపోర్ట్ ఇస్తలేరు. ఫోన్ చేసినా ఏం ఎత్తుతలేరు. పొద్దున్న నుంచి ఫోన్ చేస్తున్నా అయినా కానీ వస్తలేరు. మళ్ళా 5 o'clockకి ఫోన్ చేసిన అయినా కానీ వస్తలేరు. చూడండి ఇప్పుడేమో 7:41 అవుతుంది. దాని నుంచి ఫోన్ చేస్తున్నా ఇప్పుడైతే 7:45 అవుతుంది. వాళ్ళు ఇప్పుడు వస్తారు. చూడండి గైస్ అరే మీరు యూట్యూబ్ లో వీడియోలు చేయాలనుకుంటారు కదా భయ్. రాకపోతే మరి వీడియోలు ఎట్లా తీస్తాం మనం? పని ఉండే అందుకే రాలేదు. పని కారా భయ్, ఇలా సండే పని ఉంటుందారా? పర్సనల్ పనులు అంటే ఇంట్లో ఉండాలనుకుంటారా పోవాలనుకుంటారా? ఉంటాము. యూట్యూబ్ లో వీడియోలు అప్పుడు ఇప్పుడు టైం అయింది. ఇప్పుడు వచ్చినాం కాబట్టి వచ్చిన ఫోన్ ఎప్పుడు చేసాను నేను 5 గంటలకు చేసిన. 5 గంటలకు అయితే ఇప్పుడు 5 అవుతుందా? మరి వీడియో మీరు యూట్యూబ్ లోకి వస్తున్నప్పుడు మళ్ళీ డైలీ టైం ఉండాలా? మళ్ళీ మీరు పనులు అంటే మరి యూట్యూబ్ అట్లా పెట్టుకోవాలి. మరి మీరు ఒర్రుడు కాదు, మీ పనులు అంటే యూట్యూబ్ అట్లా పెట్టుకోరి. అదే పనులు ఉంటాయి మాకు లేవు. 60 పనులు మేము చేసుకుంటలేమా? వస్తలేమా? రోజు రావాలా మీరు రోజు యూట్యూబ్ లోకి వస్తే మంచిగా ఉంటది కదా భయ్. మళ్ళా డైలీ యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ మీరు అన్నారు కదా మళ్ళా. అవును రా అన్నం పని పని అంటే మంచిగా ఉన్నప్పుడు మంచిగా కాదురా భయ్. నువ్వు ఇప్పుడు ఏదిరా భయ్? మీరు డైలీ పని పని అంటే పని కాదురా భయ్. డక్క కొడుతురేమ్రా మీరు? అయినా వీళ్ళు యూట్యూబ్ లోకి వస్తలేరు వేస్తలేరు. ఇప్పుడేమో వీడియో పెట్టుకొని మాట్లాడుతుంటే కూడా డక్కలు కొడుతురు. ఈ బన్నిగాడు బానిగాడు ఎక్కువ రా ఫస్ట్ ఇడికి ఏమైంది? యూట్యూబ్ లోకి వస్తలేరు. యూట్యూబ్ పొద్దున్న వీడియోలు తీయాలనుకుంటున్నాం. ఫోన్ చేస్తే ఫోన్ లేపుతలేరు, ఏం చేస్తలేరు. వీడియోలు తీయడానికి ఎందుకు వస్తలేరు అంటే మాకు పని ఉంది, అది ఉంది, ఇది ఉంది అంటున్నారు. మనకు పనులు లేవు అన్న, మనం వస్తలేము, మనం చేసుకుంటాము అన్న. నువ్వు రానా వచ్చినాక మాట్లాడదాం. అయ్యో చేతులు గితులు వేస్తురు, వేస్తే దొబ్బలు తింటారా అన్న ఇల్లుగా. అన్న వాళ్ళు వస్తున్నారు భయ్. అన్న వాళ్ళు వచ్చినాక మాట్లాడదాం. మీరు ఎక్కువ వచ్చినాక మాట్లాడదాం. 5 minutes later. వీడియో తీయడానికి వస్తలేరు. రోజు ఫోన్ చేసి బట్టలు మాడాల్సి వస్తుంది. ఇలాని అయితే ఫోన్ చేస్తే వచ్చలేడు, వేసలేడు. పనులు ఉన్నాయి అన్న. మరి పనులు అంటే మనం పనులు చేసుకుంటలేమో, మనం వస్తలేమా అన్న రోజు? మళ్ళీ ఏమో చేతులు వేస్తున్నాడు. ఇంకా మీరు కొట్లాడుతుర్రా చేసుకునేదానికి వీడియోలు చేయడానికి మంచిగా మాట్లాడుతున్నాడు. మంచిగా మాట్లాడు డైరెక్ట్ వచ్చి చేతులు వేసేదానికి డైరెక్ట్
మంచిగా మాట్లాడు. అరే నువ్వు ఎంత ఉన్నావు అంత అరే పడాలా మళ్ళా ఎక్కువ చేస్తున్నారు వీడియోలు తీయాలా మళ్ళా కాదురా ఎందుకు కాదు అందుకే ఎందుకు కొట్లాడుతారు వీడియోలు అరే మీకు కూడా వీడియోలు చేయాలని టైం చెప్పారు కదా టైం మనకు పండ్లు చూసుకొని రావాలి కదా మరి అదే మాట్లాడుతుంది మరి అటు ఇటు ఒక గంట లేట్ మాట్లాడతలేడు ఏం మాట్లాడతలేడు కామర్స్ లేకుండా తప్పు కాదా ఎందుకురా గలీజ్ మాటలు ఎందుకు అంటున్నారా మరి గలీజ్ మాట మాట్లాడు మీకు ఛాతి మీద చేస్తున్నాను ఎందుకు కొట్లాడతారా వచ్చిరా కొట్లాడుకోనికి వచ్చిరా మీరు నాకు అర్థం కాదు చేస్తుండే డైరెక్ట్ మళ్ళీ నేను చేసేవాడు ఉన్నాడని నేను ఏదో డైరెక్ట్ సైలెంట్ ఉన్నా ఇంకా అందుకని చేస్తాడు కొడుతుంటా పడిపోతట్టున్నావు అట్లేం కాదు అన్న వాళ్ళు వస్తారని ఆగిన ఇప్పుడు ఇంతవరకు కానీ ఇంకేం చేయాలి మీరు వీడియోలు చేస్తున్నా అన్నప్పుడు వీడియోలు చేసుకోవాలి కానీ చిన్న చిన్న విషయాల్లో చేసిందేమన్నా ఒక వీడియోకి ఇంతగానం కొట్లాడితే ఇంకా కొన్ని వీడియోలు పోతే ఇంకెంత కొట్లాడతారు మీరు ఒక మీకు పని ఉన్నప్పుడు ఒక ఫోన్ చేసి ఒకటి చెప్పాలి కదరా మాకు ఈ టైం కావాలా ఈ టైంకి వస్తామని చెప్పి అరే ఫోన్ లేకపోతే మెసేజ్ గ్రూప్ లో పెడుతుంది కదా గ్రూప్ లో మెసేజ్ పెడుతున్నాడు పొద్దు నుంచి నాకు కూడా ఫోన్ చేస్తూనే ఉన్నాడు అన్న వీడియోలు చేయాలని ఈరోజు సండేనే కదా అరే ఉంటాయి అందరు పనులు ఉంటాయి మరి అసలు పని అన్న చూసుకోవాలి వీడియోలోనే చేసుకోవాలి పని చేసుకొని వస్తాం మేము కూడా మన ఇడికి అదే పనులు ఉంటారా ఒకరికి లేట్ అవుతుంది ఒకరికి జల్ది అవుతుంది తత్వరం ఉండాలి మరి నీకు గరం అయితే మళ్ళీ ఓడైనా సరే అరే ఓపిక ఉండాలరా మేము మంచి కన్నా ఓపిక ఉండదు మనకి కాదురా ఇప్పుడు మీరు వీడియోలు కలిసి అందరం కలిసి చేసుకుంటున్నా అన్నప్పుడు మీరు నిదానంతో పద్ధతితో చేసుకోవాలి మీరు చిన్న చిన్న ఒక వీడియో 2 వీడియోలకు ఇంతగానం కొట్లాడితే రేపు ఒక 10 వీడియోలు చేయాలంటే ఇంకెంత కొట్లాడతారా మీరు నాకు అర్థమైతలేదు ఇప్పటికి మిమ్మల్ని 10 సార్లు ఫోన్ చేసి వాడు రెస్పెక్ట్ మాట్లాడతాడు ఏం మాట్లాడతలేడు రెస్పెక్ట్ అంటే అరే అది కాదు ఇప్పుడు ఈ విషయంలో ఒక మాట అనే వరకు దాన్ని కొట్లాడుకుంటా అర్రా ఇద్దరు చేతులు వేసుకునే అవసరం ఏం వచ్చిందిరా మాట్లాడుకుంటూ అయిపోతుండే కదా నాకు కూడా ఫోన్ చేసి అన్న వీడియో చేద్దాం రా అని అంటే నేను కూడా అరే నాకు కొంచెం పని ఉందా నేను రెస్పాండ్ అయినా వానికి రెస్పాండ్ అయినా కాబట్టి మొత్తం సీఎం పని చేస్తున్నా మరి పెట్టింది ఒక వీడియో మనం ఇంకా దాంట్లో ఇంకా ముందు వీడియోలు పెట్టాలంటే మీకు ఇట్లా కొట్లాడుకుంటే ఎడ పెడతారా వీడియోలు మీరు నాకు అర్థం కాదు అలా అయితే చేసిన నాకు చేసిన ముందే చేసిండు అన్న వాడు చేసి నాకు నచ్చలే అన్న ముందే చెప్తున్నా అప్పుడు ఏమైంది రా బై ఇప్పుడు ఏమైందంటే మేము రవి మా చేయనికి ఇష్టం ఎక్కువ మాట్లాడుతున్నారు చెప్పేసుకో ఒక నిమిషం
ఇంతదాన్ని కొట్లాడతారా రాబోయ్ రాగానే మళ్ళీ మీ మీరు వస్తారు ఒక వీడియో కోసం ఇంతగానే కొట్లాడతారా రెండు చేస్తామన్నా రెండింటికి 2 ఎంత వీడియోల కింద కొట్లాడుతున్నారా? కొట్లాడితే రాబోయ్ నాకు అర్థం కాదు. మాట్లాడమని చెప్పి సక్కగా రోజు వస్తున్నారా? వీడియోలు చేద్దాం అనుకుంటారా? ఇట్లా కొట్లాడదాం టైం రమ్మన్నా మళ్ళీ అలాంటి రోజు టైం రాదు ఒకటి లేట్ అయింది మళ్ళీ అరే ఒక్క రోజు లేట్ కిందగానే కొట్లాడతారా రా? కాదురా, నువ్వు కూడా గలీజ్ మాటలు మాట్లాడతారా వాళ్ళ దగ్గర? అరే ఇంకా దోస్తర్ అయితే బయట మాట్లాడుకోరు రా. దీనిలో వచ్చినప్పుడు ఏదైనా ఒక వీడియో చేస్తున్నప్పుడు దీనిలో నార్మల్ నువ్వు గట్టి ఒక మాట అన్నది వేరే తీరు అయిపోతుంది ఆడ. మీరు కూడా చేయాలి, తప్పురా బే, చేయరు. మాట్లాడతాం అరే మీరు అందరు ఫ్రెండ్స్ దగ్గర చేసి ఏమైందంటే నువ్వు ఫస్ట్ అంటానే కదా మా చేసింది. కాదురా బే, కరెక్టే. వాడు కూడా- కాదురా వాడు కూడా తిట్టిండు. మరి చేయాల్సిన అవసరం ఏముంది? మంచిగా మాట్లాడితే కాదురా ఒట్టప్పుడు ఇప్పుడు నార్మల్ గా డైలీ నడిచే రోజులలో ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటారు. అప్పుడు ఎందుకు రాదు మరి కోపము? వాడు మంచిగా మాట్లాడితే మేము మంచిగా ఉంటాం మరి. ఏమైందన్నా ఒక గంట లేట్ అయింది కానీ కాదురా వాడు ఏంటంటే ఏదైనా గంట లేట్ కానీ 2 గంటలు లేట్ కానీ చెప్తే అయిపోతుండే కదా అని వాడు అంటుండు. ఒక మాట చెప్పేది అయిపోతుండే కదా. పనికాడ వాడి ప్రాబ్లం ఉంటుంది. ఎవరు డ్యూటీ చేసుకునే దగ్గర వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది. ఎవరి సిచ్యువేషన్ వాళ్ళకి తెలుసు. అంతేగాని ఆ సిచ్యువేషన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకొని వాడు ఒక మాట మీరు ఎందుకు రెచ్చిపోతారు? ఇప్పుడు మీరు బయట మస్తు 100 అనుకుంటారు రా. 100 అనుకున్నప్పుడు ఎప్పుడు కొట్లాడడానికి ఒక చిన్న మాటకి ఎందుకు కొట్లాడుతారు? దీంట్లో చేసి తప్పు కాదు అది. మీరు కూడా ఒక మాట అనేది ఉండేవాడిని. లేకపోతే నేను వచ్చినాక నాకు చెప్పేది అంతలో కూడా మీరు కొట్లాడుకుంటే ఇప్పుడు నేను వచ్చినాక ఎంత కొట్లాడుతున్నాను, నేను రాకపోతే కాదురా. మీరు యూట్యూబ్ లో వీడియోలు చేద్దాం అనుకుంటారా లేదా? వాడు కరెక్ట్ ఉంటే మేము చేస్తాం. వాళ్ళు కాదురా అబ్బాయి, అందరు కరెక్ట్ ఉండాలి. ఇప్పుడు అందరు చెప్తాను నేను ఒక్కని కాదు, అందరు చెప్తారు కదా. మీరు చేద్దాం అనుకుంటారా లేదా? చేస్తాం అన్నప్పుడు ఇస్తాడు లొల్లి పెట్టు. రోజు టైం రామని చెప్పాను వాళ్ళకి. కాదురా వాడికి చెప్తా, మీకు కూడా చెప్తున్నా నేను. మీరు ఇట్లా కొట్లాడితే కానీ యూట్యూబ్ లో వీడియోలు పెట్టడానికి ఛాన్స్ ఉండదు. మరి ఈ కొట్లాడలు పెట్టుకోకపోతే ఇంకేది రావే మనది? ఒక్క వీడియో కాదు, ఒక్క వీడియోకి ఇంతగానం కొట్లాడతారు అరా. మీరు బయట ఎంత దోస్తాను ఉంటారు, మరి గీ దాంట్లో ఈ చిన్న విషయాలు ఎందుకు ఇంతగానం రియాక్ట్ అవుతుర్రా? నేను నాకు నువ్వు కూడా ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతూ చెయ్యి లేకపోతురా. అన్నప్పుడు ఆగాలి. ఎందుకు సంలాస్తావు? నాకు ఫోన్ చేసినావు, ఎందుకు ఫోన్ చేసినావు? మరి నాకు అసలు చేసినప్పుడు నేను వచ్చినప్పుడు ఆగమని ఎందుకు అవుతలేదు? మరి ముందు ఎక్కువ చేసి అతనికే చేయాల్సి వచ్చింది. నీకు వీనికి ముగ్గురు చెప్తున్నా, మీరు కొట్లాడుకోవద్దు. వీడియోలు చేద్దామన్నాడు మంచి కలిసి కట్టుగా చేసుకోవాలి. ఇట్లా కాదని ఇట్లా చేద్దామంటే సపోర్ట్ చేస్తాం. అంతేగాని ఇట్లా కొట్లాడితే ఎవరు చేస్తారా మీకు సపోర్ట్? వాళ్ళు టైంకి వచ్చి మంచిగా ఉంటే నాకు మంచిగా అనిపిస్తుంది. ఫోన్ ఏదో అయిపోయింది. ఈ రోజు ఏదో ఒక రోజు అయితే అయిపోయింది. రేపు నుంచి కరెక్ట్ చేస్తారా? రేపు కరెక్ట్ చేయాలి. టైంకి ఏ టైం చెప్తే ఆ టైంకి వచ్చి వీడియోలు చేసుకోవాలి. అంతేగాని ఇప్పుడు పర్సనల్ పనులు అందరికి ఉంటారా? కానీ అది పర్సనల్ తీసుకొని దీనిలో పెట్టొద్దు. ఇది ఎందుకు చేస్తున్నాం మీకు కూడా తెలుసు. మనం ఆలోచించి చేస్తున్నాం కదా. ఈ వీడియోస్ చేస్తున్నప్పుడు వీడియోస్ తీరుగానే ఉండాలి. పర్సనల్ తీసుకొని దీనిలో పెట్టుకోదు. ఇది తీసుకొని పర్సనల్గా గ్రడ్జ్ పెట్టుకోదు. అర్థమైందా? ఇది ఈ విషయం కూడా జరిగింది కాబట్టి ఇన్నే వదిలేసాలి. ఇప్పుడు తప్పు నీది ఉంది, వాడిది ఇద్దరు ఉంది. రాబాయ్ నువ్వు వాడిని సారి చెప్పు, వాడు నీకు సారి చెప్తావు. రాబాయ్